వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను నిహాల్. సో మన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా, హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీని గురించి మాట్లాడడానికి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. ఎస్, ఎలా ఉన్నావు? ఎస్ సార్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్. ఎస్ సార్, ఇప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అనేది మనం తీసుకుంటాం, కానీ అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? జాగ్రత్త ఇది నిహాల్ చాలా పెద్ద సబ్జెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్లో. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ నా పాలసీ రిజెక్ట్ అయింది, నాకు ఒక 10 years నుంచి ఉంది, నాకు 5 years నుంచి పాలసీ ఉంది, నేను తీసుకునేటప్పుడు ఎలాంటి హెల్త్లో ఎలాంటి ఇష్యూస్ లేవు, తర్వాత కాలక్రమంలో వచ్చిన ఇష్యూస్ వల్ల కూడా నా పాలసీలో క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతున్నాయని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి మార్కెట్లో ఈరోజు. ఎందుకు కంప్లైంట్స్ ఉన్నాయంటే, రెగ్యులర్గా ఏదైనా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నావు, అదే పాలసీలో కంటిన్యూ అవుతా, పాలసీ తీసుకోకముందు నువ్వు హెల్తీగానే ఉండి తర్వాత ఏమన్నా హెల్త్లో ఏమైనా డీవియేషన్స్ వచ్చినా కానీ అవన్నీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ 100% కవర్ చేసింది. దీంట్లో ఈ మధ్యకాలంలో ఎవరికి వాళ్ళు హైలైట్ అవ్వడానికి ఇంకోటో ఆ స్కామ్ ఉంది, ఈ స్కామ్ ఉంది అని చెప్తారేమో, కానీ దీంట్లో ఎలాంటి స్కామ్ లేదు. ఓకే, 100% ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా వాళ్ళకున్న గైడ్లైన్స్ ప్రకారం పే చేయాల్సిందే. ఇవంతా జరుగుతుంది. మధ్యలో రీసెంట్ చేంజెస్ ఒక 7-10 years నుంచి ఇండస్ట్రీలో ఏం జరిగింది అంటే, బిజినెస్ని ఎక్వైర్ చేయడానికి పోర్టబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఓకే, ఒక ఎక్స్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఉన్న నీ పాలసీని వై ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర తీసుకొచ్చుకోవచ్చు. ఆల్రెడీ నీకు అక్కడ ఏదైతే సర్వీస్ ఉందో ఆ సర్వీస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తామనే క్లాస్తో పాలసీని పోర్టబిలిటీ చేస్తున్నారు. హెల్తీగా ఉన్న కాన్సెప్ట్లో హెల్తీగా ఉన్న ప్రొఫైల్స్ వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ డౌన్ ద లైన్ ఒక 6 years 5 years ఒక కంపెనీలో పాలసీ కంటిన్యూ అయిన తర్వాత ఈ 5 yearsలో కనుక మీ హెల్త్ స్టేటస్లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ వస్తాయి. జనరల్గా మనకున్న పోర్టబిలిటీలో ఏమంటామంటే, సార్ మీ సర్వీస్ అంతా క్యారీ అవుతుంది, మీకు Day 1 నుంచి అన్నీ కవర్ అవుతాయి అని చెప్తాం. కానీ ఇక్కడ క్లాస్ చాలామంది మర్చిపోతుంది ఏంటంటే, అక్కడ పాలసీ తీసుకున్న తర్వాత నుంచి ఇప్పుడు మనం పోర్టబిలిటీ వేరే కంపెనీకి పోర్ట్ అవుతున్నప్పుడు మధ్యలో ఏమైనా మీకు ఏమైనా సర్జరీస్ జరిగినాయా, మీరేమైనా మెడికేషన్ వాడుతున్నారా, మీకు ఏమైనా యాక్సిడెంట్స్ అయినాయా, ఏమైనా చిన్న సర్జరీస్ ఏమైనా చేయించుకున్నారా, బీపీ షుగర్ ఆస్తమా కొలెస్ట్రాల్ అంటే ఏమైనా జరిగినాయా, ఎప్పుడైనా MRI స్కాన్లు చేయించుకున్నారా, ఎప్పుడైనా యాంజియోగ్రామ్ లాంటి టెస్టులు చేయించుకున్నారా, ఇవన్నీ మెన్షన్ చేసి మీరు పాలసీ పోర్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీ క్లెయిమ్స్ ఫ్రీ ఫ్లోలో అయిపోతాయి. అట్లాంటి సందర్భాలు లేకుండా అవేమీ డిస్క్లోజ్ చేయకుండా, నాకు ఆల్రెడీ 10 years నుంచి పాలసీ ఉందిగా, 5 years నుంచి పాలసీ ఉంది కదా, ఎట్లాగో సర్వీస్ క్యారీ అవుతుంది కాబట్టి 100% ఆ కంపెనీ ఇస్తుంది. కానీ మీరు పోర్టబిలిటీ చేసుకునే టైంలో మీరు కనుక ఇవేవి డిస్క్లోజ్ చేయకుండా మీరు పాలసీలు తీసుకున్నట్లయితే మీ పాలసీ 100% క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. దీంతోపాటు సహజంగా ఒబెసిటీ అనేది మనందరిలో కూడా కామన్ అయిపోయింది చాలా మందిలో. మీరు పాలసీ తీసుకునేటప్పటికి రీజనబుల్ హైట్ అండ్ వెయిట్లో ఉన్నారు, తర్వాత డౌన్ ద లైన్ ఒక 5-6 years అయ్యేపటికి మీరు ఒబెసిటీ వెయిట్ బాగా గెయిన్ అయ్యారు. మీ వెయిట్ అనేది రీజనబుల్ BMI కంటే కూడా స్టాండర్డ్స్ కంటే కూడా ఎక్కువ ఉంది అనుకుందాం. అలాంటి సందర్భంలో కూడా ఆ విషయాన్ని కూడా మీరు ప్రాపర్గా మెన్షన్ చేయగలగాలి. ప్రాపర్గా మెన్షన్ చేయకపోతే కనుక రేపు ఎప్పుడైనా ఇమీడియట్ క్లెయిమ్స్ వచ్చినప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా వైటల్ చెక్ చేస్తారు. వైటల్ చెక్ చేసేటప్పుడు ఏం చేస్తారు, మీ హైట్ చూస్తారు, వెయిట్ చూస్తారు, మీ BMI చూస్తారు. హైట్ వెయిట్తో పాటు బీపీ షుగర్లు ఇలాంటివి ఉన్నాయి, అవన్నీ చెక్ చేస్తాం. ఇవన్నీ చెక్ చేసినప్పుడు సపోజ్ పోర్టబిలిటీ చేసుకున్నారు, నేనేమని చెప్తున్నాను, పోర్టబిలిటీలో Day 1 నుంచి మీకు అన్నీ కవర్ అవుతాయి, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా అని చెప్తున్నాను. కానీ మీరు ప్రపోజల్ ఫామ్లో నాబోటి వాళ్ళు ఎవరైనా కన్వీనియంట్గా ఉండటం కోసం హైట్ అండ్ వెయిట్ రీజనబుల్గా వేసుకుని ఇమీడియట్గా నెక్స్ట్ 1-2-3 monthsలో మీకు ఏదైనా క్లెయిమ్ వచ్చి మీ వెయిట్ కనుక 30 kgs 20 kgs ఎక్కువ చూపిస్తుంటే మా కంపెనీకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు పాలసీ తీసుకునే టైంలో అనే క్లాస్తో మీ పాలసీని కంపెనీస్ రిజెక్ట్ చేస్తాయి. అంతకుముందు కట్టింది మొత్తం వేస్ట్ అయిపోయినట్టుగా 2 కారణాలతో ఎక్కువగా పోర్టబిలిటీ జరుగుతాయండి. ఓకే, ఒకటి అక్కడేదో చిన్న క్లెయిమ్, ఒక ఎక్స్ కంపెనీలో ఏదైనా చిన్న క్లెయిమ్ ఉంటే ఆయా సందర్భాల్లో వాళ్ళకి అక్కడ క్లెయిమ్లో కొంచెం ఫేవర్ క్లెయిమ్స్ చిన్న ఏమైనా ఉన్నప్పుడు అక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే వీళ్ళు రెండో కంపెనీకి వెళ్దామని చూస్తారు. అది ఎవరైనా హ్యూమన్ సైకాలజీలో అది కామన్. అక్కడ సర్వీస్ బాగాలేదు, ఇంకో కంపెనీకి వెళ్దాం అనుకున్నాను. ఇట్లా షిఫ్ట్ అవుతున్నప్పుడు కూడా ఇంతకుముందు నేను ఏదైతే మాట్లాడానో ఆ పాయింట్స్ అన్నిటిని కన్సిడర్ చేసుకోవాలి. రెండోది తక్కువ ప్రీమియం కోసం పరిగెడతాం. జనరల్గా ఒక ఎక్స్ అని ఇన్సూరెన్స్ కంపెనీతో వెళ్తున్నప్పుడు వాళ్ళకి 30,000 అయింది. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఆ 10,000 రూపాయలు 12,000 రూపాయలు ఉండేది ప్రీమియం. డౌన్ ద లైన్ ఒక 5 years 7 years తర్వాత 30,000 అయింది. జనరల్గా మనకేమనిపించదు అంటే, రేపు మనం 12,000-13,000 కట్టించాం, ఈరోజు 30,000 అయింది, దీనికన్నా ఇంకొక తక్కువ ప్రీమియంతో ఏదైనా పాలసీ వస్తుందేమని మనం వెతుకుతూ ఉంటాం. అలాంటి సందర్భాలు కూడా వెళ్తారు. మీరు ఎక్స్ అనే కంపెనీ నుంచి వై అనే కంపెనీకి మీరు పాలసీ పోర్టబిలిటీ చేసుకున్న తర్వాత కూడా ఇంతకు ముందు కంపెనీలో ఎలా అయితే ఏజ్ రిలేటెడ్గానో ఇన్ఫ్లేషన్ బట్టి ప్రీమియమ్స్ పెరిగినాయో ఈ కంపెనీలో కూడా అలాగే పెరుగుతాయి.
అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది, కొత్త పాలసీకి వస్తున్నప్పుడు ప్రీమియం తగ్గించడం కోసం ఏమైనా కోపేమెంట్స్ పెట్టామా, మన పాలసీలో ఏమైనా కోపేమెంట్స్ యాడ్ చేశారా, ఏమైనా డిసీజ్ వైజ్గా సబ్లిమిట్స్ ఏమైనా పెట్టారా, ఏమైనా రూమ్ రెంట్కి అలాంటి వాటికి ఏమైనా లిమిటేషన్స్ పెట్టారా, వీటన్నిటిని మీరు ప్రాపర్గా చెక్ చేసుకుని ఈ పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఎలా ఉంది అంటే, మీరు ఈ పర్టికులర్ హాస్పిటల్స్కి వెళ్తే మాత్రమే మీకు 100% క్యాష్లెస్ ఇస్తాను. హైదరాబాద్లో నాకు తెలిసి ఒక కంపెనీకి దగ్గర దగ్గర 500+ నెట్వర్క్ హాస్పిటల్ ఉంది రెగ్యులర్ పాలసీలో. ఒక సపరేట్ ఒక నెట్వర్క్ని క్రియేట్ చేశారు వాళ్ళు. దగ్గర దగ్గర ఆ నెట్వర్క్లో 200 హాస్పిటల్సే ఉన్నాయి. 200 హాస్పిటల్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ప్రీమియం రెడ్యూస్ అవుతుంది. ఓకే. కానీ అది ఇనీషియల్గా నాబట్టి వాళ్ళు ఏం చేస్తామంటే, సార్ 15% తగ్గిపోతుంది, ఈ ఆప్షన్కి వెళ్ళండి, క్యాష్లెస్ వచ్చిందని చెప్తారు. కానీ క్యాష్లెస్ దేనికి వస్తుంది? ఓన్లీ 200 హాస్పిటల్స్కి వెళ్తే, వాడి నెట్వర్క్లో ఉన్న హాస్పిటల్స్కి వెళ్తేనే క్యాష్లెస్ వస్తుంది. మిగతా రెస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్కి ఎక్కడికి వెళ్ళినా మీరు 100% మీరు క్యాష్ పే చేసుకోవాలి, రియంబర్స్మెంట్ అప్లై చేసుకోవాలి. రియంబర్స్మెంట్లో 20% కోపేమెంట్ ఉంటుంది. ఇలాంటి థింగ్స్ ఎక్కడ ఎక్కువ అవుతున్నాయి అంటే, యాక్చువల్గా యాక్టివ్గా బిజినెస్ చేసే ఏజెంట్ దగ్గర, అలా దగ్గర ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నుంచి ఒక కంపెనీ డైరెక్ట్ సేల్స్లో, సార్ 15% తగ్గిపోతుంది సార్, ప్రీమియం తగ్గిపోతుంది, సేమ్ పాలసీ ఇస్తాను సార్ నేను కూడా, ఆయన ఏజెంట్కి అయితే కొంచెం కమిషన్ వెళ్తుంది సార్ అనే కాన్సెప్ట్లో జనరల్గా ఎవరికైనా ఉంటుంది, అరే 15% తగ్గిపోతుందంట అని. కానీ ఇంటర్నల్గా వాడి పాలసీలో ఏమేమి చేంజెస్ చేస్తున్నాడో తెలుసుకోకుండా కనుక పాలసీ తీసుకున్నట్లయితే మీకు క్లైమ్స్ రిజెక్ట్ అవ్వచ్చు, పాలసీలో కోపేమెంట్స్ రావచ్చు. కోపేమెంట్స్ వస్తే ఏమవుతుంది, సంవత్సరానికి 30,000 40,000 పే చేస్తున్న తర్వాత కూడా ఒక 4 లక్షల బిల్లు వస్తే 1 లక్ష రూపాయలు వీళ్ళే కట్టాలంటే అది బర్డెనే కదా. అదే పాలసీలో ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేయడం ద్వారా మీరు అలాంటి వాటిని తప్పించుకోవచ్చు. సార్, ఇక్కడ మీరు డైరెక్ట్ కంపెనీ సేల్స్ పర్సన్ ఇలా 15% తగ్గిస్తాడు, అక్కడ లోపల ఏదో చేంజెస్ చేస్తాడని మీరు చెప్పారు. కానీ లోపల ఏదైతే చేంజెస్ చేస్తాడో అది కస్టమర్కి ఎవరు చెప్పారా సార్? కస్టమర్కి ఏదైనా ఒక డాక్యుమెంట్ చదువుతుంటే, ప్రతి పాలసీకి కూడా వర్డింగ్స్ ఉంటాయి. పాలసీ డాక్యుమెంట్ ఉంటుంది, ఒక 8 పేజీల పాలసీ డాక్యుమెంట్ ఉంటుంది. వర్డింగ్స్ కంపెనీ టు కంపెనీ డిఫర్ అవుతాయి. ఒకడు 10 పేజెస్ నుంచి వాళ్ళు 30 పేజెస్, వాళ్ళు 200 పేజెస్ వరకు వర్డింగ్స్ ఇస్తారు. 8 పేజీల డాక్యుమెంట్ ఎవరైనా పూర్తిగా చదివేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు కదా. ఇంకా 200 పేజీలు 20 పేజీలు 30 పేజీలు ఉన్న వర్డింగ్స్ని ఎవరు చదువుతారు? ఈ బిజినెస్ అనేది బయట బ్యాక్ ఎండ్లో ఒక 28 ప్లేయర్స్ ఉన్నట్టున్నారు వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్లో. వాళ్ళని ఎవరు చూడరు. మనం ఏం చెప్తున్నాం, దాన్ని నమ్మి ట్రస్ట్ చేసి మాత్రమే పాలసీ ఇస్తాడు కస్టమర్. ఎప్పుడు కూడా ఆ డాక్యుమెంట్లో ఏముందో ఎవరు చదవరు. అట్లీస్ట్ పాలసీ ఇచ్చే వాళ్ళకన్నా ఒక అవగాహన ఉండాలి. ఈ కండిషన్లో అయితేనే క్లైమ్స్ వస్తాయి, ఈ కండిషన్లో క్లైమ్స్ రావు అని ఒక అవగాహన ఉండి కనుక మనం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, అవతల వాళ్ళు ఎవరైతే పాలసీస్ ఉన్నారో వాళ్ళు అంత టైం ఇచ్చి వినగలిగితే ఇలాంటి ఇబ్బందులు ఎక్కడ రావు. లేకపోతే అవేగా మీరు 10 సంవత్సరాలు పే చేశారా, 7 years పే చేశారా, 5 years పే చేశారా, మీ పాలసీలో రీజన్ టోటల్ డిస్క్లోజ్ ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో, మీ హెల్త్లో హిస్టరీలో ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో అవన్నీ డిస్క్లోజ్ చేయకుండా కనుక మీరు పాలసీలు తీసుకున్నట్టయితే మీరు ఇబ్బందులు పడతారు. పాలసీ అయితే ఇబ్బంది పడతారు. అదే మొత్తం చెప్తే అంత ఇబ్బంది అయితే రాదు. అంటే చెప్తే ఏమవుతుంది అంటే, మనం ఉన్న ఫ్యాక్ట్స్ అన్ని డిస్క్లోజ్ చేసామనుకోండి, ప్రీమియం పెరిగింది అంటారు. అక్కడ ప్రీమియం కూడా పెరగదు. ప్రీమియం పెరుగుతున్న తర్వాత విషయం. ముందు ఇన్సూరెన్స్ కంపెనీకి పూర్తిగా మీ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు అండర్ రైటర్ ఏం చేస్తారంటే, ఆ టైంలో మీ దగ్గర నుంచి కొన్ని టెస్టులు అడగవచ్చు. ఓకే, టెస్టులు అడిగితే ఇవ్వలేదు అనుకోండి, ఆ టెస్ట్లో అంతా పర్ఫెక్ట్గా ఉందనుకోండి, పాలసీ ఇష్యూ అవుతుంది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదా రెండోసారి ఈ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను పాలసీని రిజెక్ట్ చేస్తున్నాను అన్నాడు అనుకోండి, ఫైన్, అప్పుడు కూడా మీకు ఏం కాదు. మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తారో అది మీ అకౌంట్కి క్యాష్ బ్యాక్ 100% క్రియేట్ అవుతుంది. మీరు ఏదైతే ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీలోనే మీ పాలసీ కంటిన్యూ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఏదైతే డిస్క్లోజ్ చేయకుండా ఇక్కడికి రావడం వల్ల పూర్తిగా మీ పాలసీని క్లోజ్ చేసుకునే వాళ్ళు అవుతారు అన్నమాట. ఓకే, అంటే మనం ట్రాన్స్పరెన్సీగా ఉంటే ఉన్నది చెప్తే మన ఇన్సూరెన్స్ అనేది రిజెక్ట్ అవ్వకుండా సేఫ్గా ఉంటుంది. లేకపోతే మనం ఏదైనా దాచినా కానీ అక్కడ తెలిస్తే మొత్తం ఆ ఇన్సూరెన్స్ మొత్తం క్యాన్సిల్ అయ్యి 100% ఛాన్సెస్ ఉంది. 100% ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్.